हरि ओम श्री गुरुभ्यो नमः। सृष्टिस्थित्यप्ययेहा नियतिदृशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्री ब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुवात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तं जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावात् एडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमि न्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् राजोवाच कथितो वंशविस्तारः भवता सोमसूर्ययोः राज्ञाञ्चोभयवंश्यानां चरितं परमद्भुतं स्वस्त्यस्तु। सूर्यवंशाన్ని చంద్రవంశాన్ని సవివరంగా శుకాచార్యులు చెప్పినారు. ఆ సూర్యవంశమునందు చంద్రవంశమునందు వచ్చే భగవద్భక్తులైన రాజుల చరిత్రాన్ని విని పొంగిపోయి పరీక్షిత్ రాజు అంటాడు, పరమాద్భుతం, అత్యద్భుతమైనటువంటి చరిత్రం తమరు ఉపదేశం గావించింది. అది చాలా అద్భుతం. ఒక్కొక్కరు మహానుభావులు, భగవద్భక్తులు, ప్రజల రక్షణ చేయడానికి మహాసమర్థులు, ధర్మాన్ని స్థాపించిన వారు. అలాంటి మహానుభావుల చరిత్రాన్ని విని పొంగిపోయాను, ఆనందమైంది. అయితే ఇప్పుడు నాకు ఆనందమైంది కానీ తృప్తి కాలేదు. ఆనందము వేరే, తృప్తి వేరే. సంతోషమైంది, అయితే తృప్తి కాలేదు. ఇంకా వినాలి, ఇంకా విశేషంగా శ్రవణం చేయాలి ఆ భగవంతుని మహిమను అని మనస్సులో అపేక్ష ఉంది. ఎంత ఆలకించినా చాలు అనిపించదు. అలాంటిది ఆ భగవంతుని మహిమ. నిత్య నూతనము, రమణీయము. క్షణే క్షణే అన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయాః. ప్రతి ఒక్క క్షణమునందు దానిలో ఏ
విధమైన అనాసక్తి ఉండదు, ఇంకా వినాలి అనిపిస్తుంది, అలాంటి చూడాలి అనిపిస్తుంది భగవంతుని రూపాన్ని, ఆ భగవంతుని కథను వినాలి అనిపిస్తుంది. అందుచేత ఆ భగవంతుని కథకు రమణీయమైనటువంటి కథ అంటారు, భగవంతుని రూపానికి రమణీయ రూపము అంటారు. చాలు ఒకసారి చూసాము కదా, చాలు అనిపిస్తే అది రమణీయ రూపం కాదు. క్షణే క్షణేయం నవతాముపైతి, కొత్తగా చూస్తున్నాము ఇప్పుడే అనిపించాలి, ఎన్నిసార్లు చూసినా. అలాంటి రూపానికి రమణీయ రూపము అంటారు. అలాంటి రూపం, అలాంటి చరిత్రం ఆ భగవంతుని చరిత్రం. యదోశ్చ ధర్మశీలస్య నితరాం మునిసత్తమ తత్రాంశేనావతీర్ణస్య విష్ణోర్వీర్యాణి శంసనః. ఆ మహానుభావుడైన పరమ భగవద్భక్తుడు యదు మహారాజు అతని యొక్క వంశమునందు జన్మించిన అవతరించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని కథను చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని ఆయన విశేషంగా కోరుకున్నాడు. ఎందుచేత నీకు ఆ శ్రీకృష్ణ పరమాత్మని చరిత్రను వినాలి అనిపిస్తుందిరా? ఏ విశేషం? ఆ భగవంతునికి ఎన్నో అవతారములు ఉన్న కృష్ణావతారాన్నే విశేషంగా వినాలి అని నీకు అనిపిస్తుంది కదా, దానికి కారణమేమిటి? ఆయన అంటాడు, నిజం, ఆ భగవంతుని రూపాల్లో ఎటువంటి భేదము కూడా లేదు. నేహని అనాస్తికించన అని వేదము చెప్తూ ఉంది. ఆ భగవంతుని రూపాల్లో భేదము లేదు. అయినా ఆ భగవంతుడు ఈ కృష్ణావతారమునందు విశేషంగా మన మీద అనుగ్రహం చేసినాడు. పితామహామే సమరే మరంజయైర్దేవవ్రతాద్యాతిరథైస్తిమింగిలై దురత్యయం కౌరవ సైన్య సాగరం కృత్వా తరం వత్సపదం స్మయత్ప్లవాహ. ఆ భగవంతుని అనుగ్రహం పొందిన మా యొక్క పూర్వజులు యుధిష్ఠిరుడు, భీమసేన దేవుడు, అర్జునుడు, వీరందరూ కూడా పాండవులు, నా తాతలు, వారందరూ కూడా ఆ భగవంతుని అనుగ్రహం వలన, ఆ భగవంతుని అనుగ్రహం, అతని పాదఛాయనే వీరికి పడవగా దొరికింది. అలాంటి పడవలో కూర్చొని ఈ సంసారం అనే సముద్రాన్నే దాటవచ్చు. ఈ కౌరవ సైన్యం అనేటటువంటి సముద్రాన్ని దాటేది ఏమి చాలా గొప్ప మాట కాదు. అది ఎలా దాటారంటే, వారు ఒక చిన్న దూడ ఒక చోట తన కాలు పెడితే అక్కడ నీళ్లు నిల్చుంటాయి. ఆ నీటిని దాటడానికి శ్రమమవుతుందా మనకు? ఏ శ్రమం లేనిదే అలాగే మనం దాటుతామో. ఆ భగవంతుని అనుగ్రహం వలన ఆ కౌరవ సైన్య సాగరాన్ని సునాయాసంగా దాటినారు మన పూర్వజులు, తాతలు, మహానుభావులు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం చేత. అంతేకాక మా పూర్వజులకు అనుగ్రహం చేశాడు, అంతేకాక నా మీద అనుగ్రహం చేశాడు విశేషంగా. ద్రౌణ్యస్త్ర విపృష్టమిదం మదంగం సంతానబీజం కురు పాండవానాం జుగోపకుక్షింగత ఆత్తచక్ర మాతుశ్చ మేయ శరణంగతాయాః. ఎప్పుడైతే మహానుభావులు అశ్వత్థామాచార్యులు, రుద్రాంశ సంభూతులు, అలాంటి గొప్ప దేవత ఆ రుద్రాంశ సంభూతులైన అశ్వత్థామాచార్యులు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు నాకు ఏ ఇబ్బంది కాకుండా నా తల్లి యొక్క గర్భమునందు ప్రవేశించి నన్ను రక్షించిన మహానుభావుడు ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే కదా. అలాంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం చేత నేను బ్రతికాను. నా దేహము, నా ఇంద్రియములు, నా మనస్సు, నా ఊపిరి ప్రతి ఒక్కటి ఆ భగవంతుని అనుగ్రహం వలన నాకు ఉంది. కావున ఆ భగవంతుని చరిత్రాన్ని, శ్రీకృష్ణ పరమాత్మని చరిత్రాన్ని విశేషంగా ఆలకించాలి అని నా మనస్సులో కోరిక. తమరు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తాడు. అవునురా, నీకు ఆకలి అయి ఉండవచ్చు, దప్పిక
అయి ఉండవచ్చు. కొద్దిగా ఏమైనా నీళ్లు త్రాగి, పానకం త్రాగిరా, లేకపోతే భోజనం చేసిరా, ఏమీ చేయకుండా ఇలా ఉంటే నీకేమి ఇబ్బంది కలగదా అని అంటే ఆయన అంటాడు, నైషాతి దుస్సహ క్షుణ్మాం త్యక్తోదమపి బాధతే పిబంతం త్వన్ముఖాంభోజశ్రుతం హరికథామృతం. హరికథామృతం జగన్నాథదాసులు హరికథామృత సారము అని పేరు పెట్టడానికి ఇది వారికి మూలంగా దొరికి ఉండవచ్చు. శ్రీమద్భాగవతం అంటుంది హరికథామృతం. ఆ భగవంతుని యొక్క కథ అంటే అది అమృతం అన్నట్టు. అలాంటి అమృతం వల్ల ఉన్న ఈ భగవంతుని కథను పానం చేస్తూ ఉన్నప్పుడు దప్పిక ఎక్కడ, ఆకలి ఎక్కడ? ఏ ఆకలి బాధ లేదు, ఏ దాహము లేదు, దప్పిక లేదు, తృప్తుడై ఉన్నాను ఆ కథామృత పానాన్ని చేసి. అందుచేత మీరు ఏది ఆలోచన చేయకుండా నా పట్ల మీరు చెప్పవచ్చు అని ఆయన ప్రార్థించినాడు. తరువాత శుకాచార్యులు ఆ భగవంతుని చరిత్రాన్ని వివరిస్తున్నారు. వివరించేటప్పుడు మొదటిగా అంటారు, వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా. రాజా, ఈ కథ గురించి నీవు ప్రశ్నించావు కదా, ప్రశ్నించినందుకే నీవు తరించిపోయావు. ఎందుచేత అంటే ఈ కథ యొక్క ఆ మహాత్మ్యం, వైశిష్ట్యం అది. ఎలా అంటే గంగానది ఎక్కడుంది అని ఒకతడు అడుగుతాడు. ఆ గంగానది యొక్క స్థలాన్ని ఒకతడు చూపిస్తాడు. ఇలా పోవాలి, ఎడమ వైపు కుడివైపు ఇలా పోతే గంగ వస్తుంది అని. తరువాత వీరిద్దరూ మాట్లాడేదాన్ని ఇంకొకతడు వింటాడు, అంతే. ఆయన అడగలేదు, చెప్పలేదు. అడిగేదాన్ని చెప్పేదాన్ని వింటాడు. ఈ ముగ్గురు కూడా తరించిపోతారట. వక్తారం పృచ్ఛకం శ్రోత్రోన్ తత్పాద సలిలం యథ. ఆ భగవంతుని యొక్క పాదోదకమైనటువంటి ఆ గంగ యొక్క స్థలాన్ని, విలాసాన్ని ఎవరైతే చెప్తారో, అడుగుతారో, వింటారో వారందరూ ఎలా తరించిపోతారో అలాగే ఇక్కడ కూడా ఆ భగవంతుని మహాత్మ్యాన్ని అడిగేవారు, వివరించేవారు, వీరి సంవాదాన్ని వినేవారు, ఆలకించేవారు అందరూ కూడా తరించిపోతారు. అలాంటి గొప్పది ఈ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క మహాత్మ్యం. చెప్తాను విను. ఒకానొక నాడు పృథ్వీ తల్లి ఆవు రూపాన్ని ధరించి బ్రహ్మదేవుని దగ్గర వెళ్ళిందట. ఎందుచేత అంటే ఆ పృథ్వీకి చాలా దుఃఖమైంది. పృథ్వీ తల్లి అంటే భగవంతుని యొక్క భార్య. భూవరాహస్వామి యొక్క భార్యనే భూమి, భూతల్లి. మహాలక్ష్మికి రెండు రూపములు, శ్రీ అని ఒక రూపం, భూ అనే పేరుతో పిలువబడేటటువంటి రూపం ఇంకొకటి. ఆ భూ అనే శ్రీ మహాలక్ష్మి యొక్క రూపం యొక్క సన్నిధానం ఈ భూతల్లి యందు ఉంది. ఈ భూతల్లియే మహాలక్ష్మి కాదు. పంచభూతావరాయ, భూమికి అభిమాని దేవత ధర అని ఉంది. ఆవిడ మహాలక్ష్మి యొక్క స్వరూపం కాదు, అయినా ఆవిడలో ఆ మహాలక్ష్మి యొక్క సన్నిధానం ఉంది. అందుచేత భగవంతుడు భూవరాహస్వామి ఈవిడిని భార్యగా పెట్టుకున్నాడు. ఆ మహాలక్ష్మి యొక్క సన్నిధానం కలిగిన ఆ భూతల్ని మహాపతివ్రత శిరోమణి. ఆవిడకు ఎవరైనా ఆ భగవంతుణ్ణి ద్రోహిస్తే, విరోధిస్తే చాలా దుఃఖమవుతుంది. పతివ్రత స్త్రీలకు ఎంత తిట్టినా కోపం రాదు, సహించుకుంటారు. సహనశీలతకు
ఒక ప్రతీకం అంటే స్త్రీలు, విశేషంగా పతివ్రతా స్త్రీలు, మహానుభావులు, ముత్తైదులు, పతివ్రతా స్త్రీలు, వారికి సహనశీలత చాలా ఎక్కువ ఉంటుంది. సహించుకుంటారు. ఎవరు తిట్టినా, ఏమన్నా, సమయానికి భోజనం అయినా కాకపోయినా, భర్తకు, పిల్లలకు అందరికీ వడ్డించి కొన్నిసార్లు మిగులుతుంది, మిగలదు, అయినా సహించుకుంటారు. మిగిలితే తింటారు, లేకపోతే నీళ్లు త్రాగు పడుకుంటారు. ఇలాంటి సహనశీలతను కలిగిన ఆ మహానుభావులు, పతివ్రతా స్త్రీలు ప్రతి ఒక్కదాన్ని సహించుకుంటారు. కానీ వారికి ఎప్పుడైతే భర్తలను నిందిస్తారని తెలుస్తుందో అప్పుడు సహించుకోవడానికి కాదు, సహించుకోరు. అందుచేత ఇప్పుడు అందరూ అసురులు, దైత్యులు, దుష్టలు, రాక్షసులు భూమిలో అవతరించి ఆ భగవంతుని ద్రోహిస్తున్నారు, ఆ భగవంతుని ఆజ్ఞని ఉల్లంఘిస్తున్నారు. ఎవరు భగవంతుని ఆజ్ఞను పాటిస్తారో, ఆ భగవంతుని మహాత్మ్యాన్ని చెప్పుకొని పాఠప్రవచనం చేసుకొని ఉంటారో, యజ్ఞయాగములను చేస్తారో, వారికి ఇబ్బంది పెడతారు, వారిని చంపేస్తారు, వారు చేసే పనులకు చాలా విఘ్నం చేస్తారు. ఇవన్నీ చూసి, వీటిని చూసి చాలా దుఃఖితురాలై ఆవిడ ఆవు రూపం తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఆ భగవంతునికి తన మీద విశేషంగా ప్రేమ ఉద్భవించాలి అంటే ఆవు రూపం తీసుకోవాలి. ఆ భగవంతుడు ఆవుల మీద విశేషంగా ప్రేమిస్తాడు. అందుచేత ఆ రూపంతో వెళ్ళింది. ఎవరి దగ్గర ఏ రూపంతో వెళ్తే చాలా సంతోషమవుతుందో ఆ రూపంతో వెళ్ళాలి. అలాగే చేస్తూ ఉంటారు. మేము పాదపూజకు వెళ్ళి ఉంటాము కదా, అప్పుడు ఎలా ఉంటారు? మంచిగా స్నానం చేసి, మడి కట్టుకొని, గోపీచందనం నామముద్రాధారణం చేసుకొని, పెద్దగా వైభవం, ఏ రోజు అలా నామం పెట్టుకోరు. ఆ రోజు పెద్దగా నామం పెట్టుకొని దూరం నుండే కనిపించాలి, అంత పెద్దగా పెట్టుకొని ఉంటారు, రెడీ అయి ఉంటారు. ఎందుచేత స్వామివారు వస్తున్నారు, వారికి ఈ వైష్ణవ వేషం చూస్తే సంతోషమవుతుంది అని ఆ వేషంలో విశేషంగా నిలబడి ఉంటారు. ఏదో ఆఫీసుకు వెళ్ళాలి అంటే పెద్ద బట్టమడి కట్టుకొని పోతే ఎవరు అక్కడ మాట్లాడిస్తారు? మొహం కడుకొని, గోపీచందనం మొత్తం తీసేసి, మంచిగా అద్దం చూసుకొని, క్రాఫ్ మంచిగా దూసుకొని రెడీ అయి టిప్ టాప్ అయిపోతారు. ఎందుకు? అక్కడ బాస్కు ఏ వేషంలో వెళితే అతనికి సంతోషమవుతుందో ఆ వేషంలో అక్కడ వెళ్తారు. ఇది తెలుసు ఆ భూతల్లికి. అందుచేత ఆ భూతల్లి ఆవు రూపంలో వెళ్ళింది బ్రహ్మదేవుని దగ్గర, తర్వాత భగవంతుని దగ్గర. మొదటిగా ఆ బ్రహ్మదేవుని దగ్గర వెళ్ళిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు విన్నాడు. విని ఆయన అంటాడు, మనమందరం అస్వతంత్రులము, అందుచేత ఆ భగవంతుని వద్దకే వెళదామని దేవతలను తీసుకొని వచ్చినారు. బ్రహ్మదేవుడు, రుద్రదేవుడు ఇద్దరూ కలిసి పురుష సూక్తంతో ఆ భగవంతుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ భగవంతుణ్ణి ఈ ప్రసంగాన పురుష సూక్తంతో ఎందుకు స్తుతించారంటే దానికి ఒక కారణం చెప్తారు. చూడండి, ఇప్పుడు భగవంతునికి ఒక పని కాదు, రెండో పని కాదు, పనులు కావు, వేలాది పనులు ఉన్నాయి. వేలాది అసురులను చంపేయాలి, ఆ వేలాది భక్తులను రక్షించాలి. కోట్ల కోట్ల కార్యాల కొరకు మనం భగవంతునికి అవతరించాలని ప్రార్థన చేయడానికి వచ్చాం. భగవంతుడు అనవచ్చు, ఇంతటి పనులను నేను ఒక్కడ ఎలా చేయగలుగుతానండి అని ఆ భగవంతుడు అడిగితే, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, నీకు సహస్ర అంటే అనంత అని అర్థం, అనంత శిరస్సులు ఉన్నాయి, అనంత చేతులు, అనంత కాళ్ళు కలిగిన నీకు ఏది అసాధ్యం కాదు కదా, ఎందుకు ఇలాగంటున్నావు అని చెప్పడానికి ఆ పురుష సూక్తంతో స్తుతించారని వాదరాజస్వాములు అంటారు.
అలాంటి ఆ పురుష సూక్తంతో ఆ భగవంతుణ్ణి స్తుతించారు. భగవంతుడు సంతుష్టుడై ప్రత్యక్షుడయ్యాడు బ్రహ్మదేవునికి. దేవతలకు కనిపించలేదు తారతమ్యం. భగవంతుడు దేవతలందరూ అపరోక్ష జ్ఞానులే. అయితే ఈ ప్రసంగాన భగవంతుడు దేవతలకు కనిపించకుండా బ్రహ్మదేవునికి మాత్రమే కనిపించుకొని ఉపదేశిస్తున్నాడు, ఆదేశిస్తున్నాడు. నేను అవతరిస్తున్నాను ఆ దేవకి యందు వసుదేవునిచే అవతరిస్తాను. మీరందరూ కూడా సేవ చేయడానికి దేవతలు అవతరించాలని అందరికీ చెప్పు అని బ్రహ్మదేవునికి భగవంతుడు చెప్తాడు. సాక్షాత్తుగా ఆ దేవతలకు ఆదేశించలేదు. ఆ బ్రహ్మదేవుడు ఆ భగవంతుని ఆదేశాన్ని దేవతలకు తెలియచేస్తాడు. దేవతలందరూ కూడా అవతారం చేయడానికి, దేవతలు దేవతా స్త్రీలు అందరూ అవతారం చేయడానికి సిద్ధులైతారు. తరువాత భగవంతుడు ఎక్కడ అవతరించాలి అని ఆలోచించి వసుదేవునిలో ప్రవేశిస్తాడు మొట్టమొదటిగా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఉగ్రసేనుడు దేవకుడు అన్నతమ్ములు. ఉగ్రసేను యొక్క కొడుకు కంసుడు, దేవకుడి యొక్క కొడుకు దేవకి. అలాంటి అంటే చిన్నాన కూతురు దేవకి కంసుడికి చెల్లెలు అవుతుంది. ఆ చెల్లెలి వివాహ చేసి పెళ్లి చేసి తనే రథంలో కూర్చోబెట్టి ఇద్దరిని, వసుదేవుణ్ణి దేవకిని రథంలో కూర్చోబెట్టి బంగారము యొక్క రథం, ఆ రథంలో కూర్చోబెట్టాడు. 200 బంగారు రథాలు వెనక ఉన్నాయి. వైభవానికి అంత పెద్ద ఊరేగింపది 200 బంగారు రథాలు. అది కాక దేవకుడు చాలా ఇచ్చినాడు వరదక్షిణ అని, అవన్నీ తీసుకువెళుతున్నాడు. 400 ఏనుగులు, 10,000 గుర్రాలు, 350 రథాలు, 200 దాసులు, వీరందరినీ వీటిని తీసుకొని వెళుతున్నాడు ఊరేగింపు చేసుకుంటూ కంసుడు. చాలా అభిమానం దేవకి అంటే, చెల్లెల మీద చాలా అభిమానం అతనికి. వెళుతున్నాడు. ఆకాశవాణి అయింది. మూర్ఖుడా, ఏ చెల్లెలని చాలా ప్రేమంతో తీసుకువెళ్తున్నావో ఊరేగింపు చేస్తూ రథంలో కూర్చోబెట్టి, ఆవిడ యొక్క 8వ గర్భం నుండి నీకు మరణముంది, చనిపోతావు, నీకు వివేకం లేదు, ఆవిడ మీద ఇంత ప్రేమం చేస్తావు కదా, బుద్ధి లేదు నీకు అని ఆకాశవాణి అయింది. సాక్షాత్ మహానుభావులైన వాయుదేవులే అదృశ్యులై ఆకాశవాణిగా చెప్పినారు. అందరికీ మనస్సులో ఒక ప్రశ్న వచ్చేస్తుంది, ఎందుకు చెప్పారు ఇలా? అలా చెప్పకపోతే 6 మంది ఆయన కొడుకులు బ్రతికేవాళ్ళు కదా. ఆకాశవాణి అయినందుకు వారందరినీ చంపేసినాడు ఈ కంసుడు. దానికి కారణం ఆకాశవాణి. ఆకాశవాణి చేసిన వారు వాయుదేవులు. వీరిదే తప్పయింది కదా అని అనిపిస్తుంది. శ్రీమదాచార్యులు మహాభారత తాత్పర్య నిర్ణయం ముందు మనకు నిర్ణయాన్ని చెప్తారు. ఎందుకు ఇలా చెప్పారంటే, వినాపరాధం న తతో గరీయసో న మాతులో వధ్యతామేతి విష్ణో. చూడండి, ఆ కంసుడు మహాదుష్టుడు. కాలనేమి అనే ఒక అసురుడు. కాలనేమి అంటే, ఆ కాలనేమి అసురుడు దేన్ని చేస్తాడు, ఏ చెడ్డ పనిని చేస్తాడనే దాన్ని తెలుసుకోవడానికి ఒక రహస్యం ఉంది. ఆ పేరులో ఉన్న 2 అక్షరాలను మధ్యలో ఉన్న దాన్ని తీసేస్తే మీకు అర్థమవుతుంది. కాలనేమి, లనే తీసేయండి. కామి, మహాకామి ఆయన. కామానికి ప్రేరకుడు. దుష్టకామములు, కామములు 2 రకాల కామాలు ఉన్నాయి, యోగ్య కామాలు, అయోగ్య కామాలు. శాస్త్రాన్ని వినాలి,
భగవంతుణ్ణి దర్శించాలి, సేవ చేయాలి, పూజ చేయాలి. ఈ కామాలు యోగ్యమైనటువంటి కామాలు. ఇలాంటి కామములకు ప్రేరకుడు కాడు ఆయన. దుష్ట కామములు ఉన్నాయి కదా, ఏ పనులను చేయకూడదో అలాంటి శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మములను చేయడానికి ఏ కామం మన మదిలో వస్తుందో అలాంటి దుష్ట కామాలకు ప్రేరకుడు ఈ కాలనేమి. అలాంటి ఆ కాలనేమిని చంపేయాలి, అతనికి సరైన శిక్ష ఇవ్వాలి. అయితే అవతారమునందు అతడు మేనమామను చంపేశాడని అపకీర్తి వస్తుంది. చంపకపోతే ఆ దుష్టుడు అలాగే దుష్ట పనులను చేస్తూ ఉంటాడు. ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఆయన మేనమామ అయినా తన తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది పెట్టాడు, కారాగారమునందు పెట్టాడు, వారి 6 కొడుకులను చంపేశాడు, వారి మనస్సుకు చాలా దుఃఖమయ్యేటట్టు చేశాడని ఒక కారణముంటే, ఆ కారణంతో తనకు తన తల్లిదండ్రులు మొట్టమొదటిగా పూజ్యులు, తర్వాత మేనమామ. తల్లి పూజ్యురాలు కావున మేనమామ పూజ్యుడు. అందుచేత తల్లికే చాలా ఇబ్బంది పెట్టాడు. తల్లి కడుపున పుట్టిన 6 మంది కొడుకులను చంపేసినాడు కావున ఇతన్ని చంపేస్తే ఏ అపరాధం కాదు, అది యోగ్యమైనటువంటి పనియే అని అందరూ తెలుసుకుంటారు. లేకపోతే అపకీర్తి వస్తుంది. అందుచేత ఆకాశవాణి అయింది. ఆకాశవాణి అయినందుకు కారాగారంలో పెట్టి 6 కొడుకులను చంపేసినాడు. చంపేసినందుకు అతన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు తర్వాత చంపేసినాడని అందరూ ఇది న్యాయమే అనుకుంటారు. ఈ ఘటన ఈ కారణంతో జరిగింది అని శ్రీమద్ ఆచార్యులు అంటారు. సరి, అలా ఆకాశవాణి అయిన వెంటనే ఎంత ప్రేమంతో రథంలో కూర్చోబెట్టి సారథ్యం చేసుకొని తీసుకువెళ్తున్నాడో అంత ద్వేషంతో 2వ క్షణంలో ఖడ్గాన్ని తీసేసి తలకాయను కత్తిరించడానికి మెడ మీద, ఆ చెల్లెల యొక్క మెడ మీద ఖడ్గాన్ని వేయాలని అనుకుంటున్నాడు. అప్పుడు వసుదేవుడు అంటాడు, కొద్దిగా ఆగు, ఆలోచించు, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని చేతు పట్టుకొని ఆపేస్తాడు. కొద్దిగా ఉపదేశం చేయడానికి ప్రయత్నిస్తాడు. మృత్యుర్జన్మవతాం వీర, మృత్యు పుట్టిన ప్రతి ఒక్కరికి నిశ్చితమే. అద్యవా అబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః. ఈరోజు నీవు నీ చెల్లెలని చంపేస్తే నీకు మృత్యు రానే రాదు అనుకున్నావా? ఎలాగైనా మృత్యు వచ్చేదే. దాన్ని నీవు ప్రతిబంధం చేయడానికి కాదు, ఆపడానికి కాదు, ఎవరికి కాలేదు, నీకు కాదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. జన్మించిన వ్యక్తికి మరణం, మరణించిన వ్యక్తికి జన్మం, ఇది నిశ్చితం. ఎప్పటిదాకా మోక్షమవుతుందో అంతవరకు ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది. మోక్షం అయిన తర్వాత మరల జన్మ మరణములు లేవు. అయితే అంతవరకు ఇది అనివార్యమే. ఈవిడ యొక్క 8వ గర్భంతో నీకు మరణం రాలేదు అంటే వేరే ఏదో మార్గాన మరణం వస్తుంది అంతే. అందుకు ఈవిడని చంపేది యోగ్యం కాదు. ఆ భగవంతుని సంకల్పన ఎలా అవుతుందో దాన్ని స్వీకరించాలి, కానీ నీవు దాన్ని ప్రతిబంధనం చేయడానికి కాదు అని చెప్పాడు. ఆ ఉపదేశం అతనికి పోలేదు, లోపల అర్థం కాలేదు, పోలేదు. మహాదుష్టుడు, క్రూరుడు. ఆయన వదలలేదు, నేను సంహరిస్తాను అని చాలా ఆగ్రహంతో చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు తర్వాత అన్నాడు, ఈ ఉపదేశం ఇతనికి అర్థం కాలేదు, వేరే మాట చెప్తాను. ఆయన అన్నాడు, సరి ఒప్పుకుంటాను, నీకు మృత్యు రాకూడదు. ఈవిడ యొక్క 8వ గర్భంతో నీకు భయం ఉంది కదా, ఈవిడతో పుట్టిన ప్రతి ఒక్క గర్భాన్ని, అంటే ఆ గర్భంతో పుట్టిన ప్రతి ఒక్క కొడుకులను నేను నీకు అప్పచెప్తాను. నీవు ఏమైనా చేసుకో, నీ సేవకులుగా తీసుకో, కారాగారంలో పెట్టు, చంపేయి,
నీ వశంలో పెట్టుకో, నీకు మృత్యు రాకుండా చూసుకో అంతే. ఇప్పుడు నీకెక్కడ భయం? ఈవిడతో నీకు భయం లేదు, ఈవిడ కొడుకుతో భయం, నేను అందరినీ నీకు ఇచ్చేస్తాను కదా, ఎందుకు భయం? ఆ భయమే వద్దు అని చెప్పేస్తాడు. ఇక్కడ ఒక మాట అంటారు, పుత్రాన్ సమర్పయిష్యే అస్యాహ యతస్తే భయముత్థితం. ఎవరి చేత నీకు భయముందో వారందరినీ నీకు ఇచ్చేస్తున్నాను కదా, ఎందుచేత నీకు భయం అంటాడు. అలా చేయలేదు కదా ఆయన, 6 మందిని ఇచ్చాడు. నిజంగా ఏ కృష్ణుడితో ఇతనికి భయమా ఆ కృష్ణుడినే ఇవ్వలేదు, గోకులమునందు పెట్టి వచ్చేశాడు. అబద్ధం చెప్పాడు కదా వసుదేవుడు అంటే సత్యధర్మ తీర్చలు అంటారు, అబద్ధం చెప్పలేదు. ఏనన్నాడు ఆయన? యతస్తే అభయముత్థితం. యతస్తే భయం, యతస్తే అభయం, 2 రకాలుగా మనం పదచ్ఛేదం చేసుకోవచ్చు అక్కడ. యతస్తే అభయముత్థితం, ఎవరి చేత నీకు భయమే లేవో అలాంటి వారిని నీకు ఇచ్చేస్తాను. చంపి ఎవరి చేత నిజంగా నీకు భయం ఉందో అతన్ని ఇవ్వను, అతనిచే నీ మరణం ఖచ్చితంగా అవుతుంది. ఈ భూభారహరణం కావాలి, అందువలనే మేమందరం దేవతలం ఇక్కడ అవతరించాము. ఆ భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడు, నీకు మరణం నిశ్చితమే అని ఆంతర్యం. బయటికి చెప్పేది యతస్తే భయముత్థితం, ఎవరి చేత నీకు భయం ఉందో వారందరినీ ఇచ్చేస్తున్నాను కదా, ఎందుచేత ఈవిడని నీవు చంపేస్తావు, వద్దు అని చెప్పేస్తే అతనికి సరి అనిపించింది. చెల్లెల మీద ప్రేమ కూడా ఉండే అతనికి ఎక్కువ, అనవసరంగా ఎందుకు చెల్లెలను చంపేయాలి, వద్దు అని వారిని వదిలేశాడు. వారు ఆయన అన్నాడు, ప్రయత్నమైతే చేయాలి. మృత్యుర్బుద్ధిమతాపోహ్య యావద్బుద్ధి బలోదయం. మన బుద్ధి ఎంత పని చేస్తుందో అంత ప్రయత్నం చేసి ఆ మృత్యు రాకుండా చూసుకోవాలి. అలా చేసినా మృత్యు వస్తే అది మన అపరాధం కాదు, భగవంతుని సంకల్పం. అయితే ప్రయత్నం చేయాలి బ్రతకడానికి. ఎందుచేత శరీరమాద్యంకులు ధర్మ సాధనం. ఈ మానవ జన్మం, ఈ శరీరంతోనే మనకు సాధనం చేయడానికి వస్తుంది. ఈ శరీరం లేకపోతే సాధనం ఎలా చేస్తాము, మోక్ష సాధనాన్ని? అందుచేత ఈ శరీరం రక్షించుకోవాలి, దాని కొరకు ప్రయత్నం చేయవలసిందే. చేయడానికి కాలేదు, అది భగవంతుని సంకల్పమని అనుకోవాలి అంతే. అందుచేత ఆయన ప్రయత్నించాడు. ఇంకొక మాట మనస్సులో ఏమనుకున్నాడంటే, చూడండి, సుతామే యది చారేయరన్, నాకు కొడుకులు పుడతారా లేదా, ఏదో ఆకాశవాణి అయింది, ఇతనికి మోహం చేయడానికి కావచ్చు. కొడుకులు పుట్టకపోతే, జన్మించకపోతే ఇచ్చే ప్రసంగమే రాదు. కొడుకులు పుట్టినారు, సుతోవా నమ్రియేత్ చేత్, ఈయన దానికంటే మొదటిగానే వేరే కారణంతో చనిపోతే ఆ కొడుకులు ఉండిపోతారు, నా భార్య కూడా ఉండిపోతుంది. కొడుకులు పుట్టి ఈయన అలాగే బ్రతికి ఉంటే చంపేస్తాడు. చంపేసిన భార్య అయితే ఉంటుంది కదా. ఇప్పుడు భార్యను చంపేస్తే భార్య కూడా చనిపోయింది, కొడుకులు పుట్టలేదు, భార్య కూడా లేదు, కొడుకులు లేరు అని అయిపోతుంది. తర్వాత కొడుకులు పుట్టిన తర్వాత చంపేస్తే కొడుకులు మాత్రం చనిపోతారు, భార్య అయితే ఉంటుంది. ఒక జీవాన్ని రక్షించిన పుణ్యమైనా నాకు వస్తుంది అని అలా అనుకున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, సరే అని వచ్చేసినాడు. తరువాత మొట్టమొదటి కొడుకు కీర్తిమంతం ప్రథమజం, మొట్టమొదటిగా కీర్తిమాన్ అనే కొడుకు పుట్టినాడు. పుట్టిన వెంటనే పేరు పెట్టాడు ఆయనకి. 6 పేర్లను కూడా నవమస్కందంలో చెప్పేసినారు శుకాచార్యులు, వారందరికీ ఆ పేరు వచ్చింది. అతన్ని ఏ అభిమానం పెట్టుకోకుండా ధైర్యంతో తెచ్చి ఇస్తాడు. నేను మాట ఇచ్చాను, మాట ఇచ్చిన రకంగా తెచ్చి ఇస్తున్నాను, నీవు తీసుకోమని. తీసుకున్నాడు. అయితే మరల ఇచ్చేశాడు. ఎందుకు పసిపిల్ల చాలా బాగుంది, మీరే పెట్టుకోండి,
8వ గర్భంతో నాకు మరణం కదా. నీవు ఏదో ఒక హడావుడిలో అనేసావు, అందరినీ నీకు ఇచ్చేస్తున్నాను, నేను అడగలేదు నీకు. నీ భార్యని చంపడానికి నేను వస్తే ఆవిడని రక్షించుకోవాలి అనే ఒక భయంలో బెంగపడి ఏం మాట్లాడుతున్నానని నీకే అర్థం కాకుండా మాట్లాడావు. అందరినీ ఇచ్చేస్తానని. ఎందుకు అందరినీ ఇవ్వాలి? 8వ గర్భంతో నా మరణం కదా. ఆ 8వ గర్భాన్ని 8వ కొడుకుని ఇవ్వు చాలు, ఇతన్ని నీవే తీసుకోపోమని ఇచ్చేశాడు. వసుదేవుడు కొద్దిగా సంతుష్టుడయ్యాడు. ఎక్కువ సంతోషం కాలేదు అతనికి. ఎందుకంటే ఇతని స్వభావం తెలుసు. క్వచిత్ దృష్ట క్వచిత్ తుష్ట. ఇప్పుడు ఇలా సంతుష్టుడై పంపేసినాడు. 2 క్షణంలో మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ తీసుకుంటాడు, చంపేశాడని తెలుసు అతనికి. ఇలాంటి దుష్టుల మీద నమ్మకం పెట్టడానికి రాదు. సరే, ఆ భగవంతుని సంకల్పం. ఎన్ని రోజులు నా దగ్గర ఉంటాడో అంతే మా భాగ్యం. అది భగవంతుని కటాక్షం అనుకుందామని తీసుకువచ్చాడు. అంతలో వచ్చారు నారదులు మహానుభావులు. కంసునికి అంటారు, కంసుడా, ఇక్కడ వచ్చిన వాళ్ళు యాదవులు ఉన్నారు కదా, వారందరూ దేవతల అవతారం. నీవు కాలనేమి, మహాదైత్యుడివి. దైత్యులకు దేవతలు మహావిరోధులు. నీ విరోధులే యాదవులుగా పుట్టినారు దేవతలు. ఆ దేవతలకు రక్షకుడు, నియామకుడు, సర్వోత్తముడు సాక్షాత్ శ్రీహరి విష్ణువే అవతరిస్తూ ఉన్నాడు 8వ గర్భంలో. వీరందరూ దేవతా పక్షపాతులు. దీన్ని నీవు అర్థం చేసుకొని ఏం చేస్తావో చేయి అని చెప్పారు. అతనికి తర్వాత చాలా కోపం వచ్చేసింది. వీరు ఏదో సామాన్య వ్యక్తులు, సామాన్య మనుషులు అనుకున్నాడు. దేవతలోని ఎప్పుడు తెలిసిందో తర్వాత వారిని పిలిచి కారాగారంలో పెట్టాడు. కారాగారంలో పెట్టి బంధనం చేసి తర్వాత ఒక్కొక్క ఆ పసి పిల్లాన్ని ఇచ్చినప్పుడు తీసుకొని అందరినీ చంపేస్తున్నాడు. కాళ్ళు పెట్టుకొని గట్టిగా తిప్పి రాయిబండ మీద కొట్టేసి చంపేస్తున్నాడు. వీరు దేవతలు ఎలా వంచనం చేస్తారో తెలియదు. దైత్యులను చంపడానికి ఏ రకంగా వారు మార్గాన్ని తీసుకుంటారో తెలియదు, ఏ మార్గాన చంపేస్తారో తెలియదు. 8వ గర్భం అంటే ఎలాగా? మొదటి నుండి లెక్క పెడితే చివరికి పుట్టింది 8వ గర్భం అవుతుంది. అక్కడి నుండి లెక్క పెడితే మొదటిదే 8వ గర్భం అవుతుంది. అందుచేత ఏది 8వది ఏది మొదటిది తెలియదు. అందుచేత అందరినీ చంపేస్తాను. ఒక కమల పత్రాన్ని, తామర పూలను తీసుకుంటే దాంట్లో 1, 2 దళాలను లెక్క పెడుతూ పోతే ఏదైనా మొదటిది, ఏదైనా 8వది, ఏదైనా 2వది అవుతుంది. అలాగే ఇక్కడ కూడా నమ్మకం పెట్టడానికి రాదని అందరినీ చంపేసినాడు. 6 కొడుకులు చనిపోయారు. 7వ గర్భం సాక్షాత్ శేషదేవుడు. శేషదేవుడే మనకు గర్భంలో వచ్చి అవతరించాలి అని తపస్సు చేశారు కశ్యప ఋషులు, అలాగే అదితిదేవి. ఆ కశ్యప మహర్షి మరియు అదితిదేవి తపస్సు చేసినందుకు వీరి గర్భమునందు ఆ శేషదేవుడు వచ్చినాడు. అలాగే రోహిణి, ఆవిడ కూడా తపస్సు చేసింది. రోహిణి అంటే సురభి, ఆవుల తల్లి సురభి, కశ్యప ఋషి యొక్క పత్ని. కశ్యపుడే వసుదేవుడిగా అవతరించాడు, సురభి రోహిణిగా అవతరించింది, అదితిదేవి దేవకిగా. ఆత్మకం త్వాం శరణం ప్రపన్నాః. ఎల్లప్పుడూ నీవు చేసే కర్మములు సత్యమైనటువంటి కర్మములు. సత్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని నిర్మించినావు, పరమసత్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని నియమిస్తున్నావు.
పరమసత్యమైనటువంటి విషయములను ప్రతిపాదించే 3 వేదములతో ప్రతిపాద్యుడయ్యావు నీవు. ఈ సత్యమైన ప్రపంచానికి సత్యత్వాన్ని ఇచ్చిన వాడువి నీవు. అంతేకాక సత తీయ, సత అంటే ముక్తులు, తీ అంటే ఈ సంసారంలో ఉన్నవారు, ముక్తిని పొందినవారు, సంసారంలో ఉన్నవారు, అందరినీ నియమించేవారు కావున నీవు సత్యుడివి. ఈ సమగ్రమైనటువంటి ప్రపంచాన్ని స్వీకరించి నీ యందు ప్రళయకాలమునందు ఆ వటపత్రం మీద పడుకొని ఉంటావు. సత్యమైనటువంటి ప్రపంచాన్ని నీ కడుపుయందు పెట్టుకొని ఉంటావు కావున సత్యాత్మక అంటారు. నీకు సత్యం ఆదత్య ఇది సత్యాత్మ. అంతేకాక ఈ ప్రపంచం ఉన్నప్పుడు ఆ ప్రపంచమునందు ఆ తనాతి, ఈ ప్రపంచమునందు అంతటా నిండి నిబిడీకృతమై ఉంటావు కావున నీకు సత్యాత్మ అంటారు. సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః శృణ్వన్ గృణన్ సంస్మరయంశ్చ చింతయన్ నామాని రూపాణి చ మంగళాని తే క్రియాసు యశ్చరణారవిందయోరావిష్టచిత్తో న భవాయ కల్పతే. ఎవరు ఎల్లప్పుడూ నిన్ను తలుస్తూ ఉంటారో, నీ గురించి చెప్తూ ఉంటారో, వింటూ ఉంటారో, అలాంటి వారు ఎప్పుడూ ఈ సంసారమునందు దుఃఖించరు. ఈ సంసారం నుండి తరించిపోతారు, మోక్షం పొందుతారు. అలాంటి మహిమను కలిగిన వాడువి నీవు అని బ్రహ్మాది దేవతలు స్తుతిస్తారు. బ్రహ్మాది దేవతలు అంటారు, ఎవరైతే నిన్ను శరణు వస్తారో వారు వినాయకానీకప మూర్ధసుప్రభో. ఏ విఘ్నములు, ఇబ్బందులు, కష్టములు అని ప్రపంచమునందు ఉన్నాయో అలాంటి ఆ కష్టముల మీద, విఘ్నముల మీద, తలకాయ మీద కాలు పెట్టి నర్తనం చేస్తారు. ఆ బ్రహ్మదేవుడు స్తోత్రం చేసేటప్పుడు ఎంత పొంగిపోయే స్తోత్రం చేస్తున్నారు చూడండి. వినాయకానీకప మూర్ధసుప్రభు. అలాంటి ధైర్యం, అలాంటి రక్షణ, ఒక కవచం ఉంటుంది ఎవరైతే నీ దగ్గర శరణం వచ్చి ఉంటారు. అలాంటి మహానుభావుడివి నీవు అవతరిస్తున్నావు. మన ప్రార్థనానుసారంగా ఇది మా యొక్క భాగ్యం అని వారందరూ స్తుతించారు. తరువాత యోగ్యమైనటువంటి కాలం శ్రావణ మాసం, కృష్ణపక్షం, అష్టమి తిథి, రోహిణీ నక్షత్రం, మధ్య రాత్రం 12 గంటల రాత్రం, ఆ నిశీతే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే. అలాంటి సందర్భమునందు అంతటా మంగళమైనటువంటి ప్రసంగములు. దేవతలు వాద్యాన్ని వాదిస్తూ ఉన్నారు. మంచి అయిన వర్షం వస్తూ ఉంది. చాలా ఎక్కువ లేదు, తక్కువ లేదు. పుష్పవృష్టి చేసినట్టు వర్షం వస్తూ ఉంది. మేఘములు గర్జనం చేసేటప్పుడు కూడా చాలా గట్టిగా గర్జనం చేయలేదట. మంద మంద మనోగర్జతి మేఘ. మందంగా, ఎక్కువ చేయకుండా మందధ్వనితో గర్జనం చేస్తూ ఉన్నాయి. భగవంతుడు అవతరిస్తున్నాడని సంతోషం ప్రకటిస్తున్నాయి. చెరువులు, నదులు, జలాశయాలు అన్నీ ప్రసన్నంగా ఉన్నాయి. తామరపూలు వికసితమై ఉన్నాయి. ఇలాంటి అంతటా సంతోషకరమైనటువంటి వాతావరణం. ఆ పంచభూతముల్లో ఉన్న దేవతలందరూ కూడా తమ స్వామి అవతరిస్తున్నాడని పృథివీ, ఆకాశము, జలము, వీటిలో ఉన్న అందరూ దేవతలు కూడా ఆ భూతములను ప్రసన్నంగా చేసి పెట్టినారు. గాలి కూడా మందంగా వీస్తూ ఉంది. అగ్ని బాగా వెలుగుతూ ఉంది. పృథ్వీలో ఉన్న చెట్లు సంతోషంగా ఉన్నాయి, సస్యశ్యామలంగా ఉంది. నీళ్ళు కూడా ప్రసన్నంగా ఉన్నాయి. ఇలాంటి వాతావరణమునందు ఆ భగవంతుడు దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ ప్రాదురాసీత్యథా ప్రాచ్యాం దిశి ఇందురివ పుష్కల. పౌర్ణిమ రోజు యందు ఎలా చంద్రుడు షోడశకళా పూర్ణుడై సమగ్రంగా ప్రాదుర్భవిస్తాడో అలా ఆ భగవంతుడు చంద్రవంశమునందు, ఈ యదువంశమునందు అవతరించే ఆ భగవంతుడు కూడా ఆ దేవకి గర్భాన ప్రాదుర్భవిస్తున్నాడు.
తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం కంజగదాద్యుదాయుధం శ్రీవత్సలక్ష్మంగళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోదసౌభగం మహర్హ వైడూర్య కిరీటకుండలత్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్ధామకాంచంగద కంకణాదిభిర్విరోచమానం వసుదేవ ఐక్షత తమద్భుతం బాలకమంబుజేక్షణం. ఆ భగవంతుడు అవతరించాడు అంటే సామాన్య ఏదో పసిపిల్ల పుట్టినట్టు పుట్టలేదు. అద్భుతం బాలకమంబుజేక్షణం. ఇలాంటి బాలకుడు ఎక్కడ కనిపించడు. అద్భుత బాలకుడు, ఆశ్చర్యకరమైనటువంటి ఆ బాలకుడు. ఎందుచేత అంటే చతుర్భుజం, 4 భుజాలు, శంఖచక్ర గదా పద్మలను ధరించాడు, సర్వాభరణ భూషితుడై అవతరించాడు. ఎవరైనా ఇలా పుడతారా? వస్త్రం కూడా ఉండదు, పైన ఏ వివేకం ఉండదు, ఏడుస్తూ ఉంటాయి. అయితే ఈ భగవంతుడు సర్వాభరణ భూషితుడై పీతాంబరధారి చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను ధరించి ప్రకటమయ్యాడు. నేను సామాన్య ఒక మనిషి పుట్టినట్టు పుట్టను, నాకు జన్మము లేదు, మరణము లేదు, స్త్రీ పుం సంబంధాన పుట్టను, శుక్లశోణిత సంబంధంతో పుట్టలేదు, సచ్చిదానంద స్వరూపుడై అవతరించాననే దాన్ని చూపించడానికి ఇలా అవతరించాడు భగవంతుడు. ఆ భగవంతునికి తమ అద్భుతం బాలకం. బాలకం అంటే సంస్కృతం నందు క అనే శబ్దానికి చతుర్ముఖ బ్రహ్ముడు అని అర్థం ఉంది. నిజంగా చూస్తే క అంటే తలకాయ అని అర్థం. బ్రహ్మదేవునికి 4 తలకాయలు, అందుచేత ఆ బ్రహ్మదేవునికి క అంటారు. ఎవరికి ఏది ఎక్కువ ఉంటుందో ఆ పేరుతో అతన్ని పిలుస్తారు. చాలా కార్లు ఉంటాయి. తనకొక కారు, భార్యకు ఇంకొక కారు, పిల్లలకు స్కూల్ పోవడానికి కార్లు, ఇలా చాలా కార్లు ఉంటే ఆయన ఇంట్లో ఆ కారు ఆయన అని పిలుస్తారు. ఎక్కువ కార్లు పెట్టుకున్న ఆయన అని అర్థం. అలా చాలా తలకాయలు ఉన్నాయి కావున ఆ బ్రహ్మదేవునికి క తలకాయలు ఎక్కువ ఉన్నందుచేత అతనికి క అని పేరు. బాలక అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు బాలకుడు కాడు. బాలక బాలహ కహ యస్య. క అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఏ భగవంతునికి బాలుడో కొడుకై ఉన్నాడో అలాంటి ఆ భగవంతుడు బాలకుడు. క బాలుడు, ఎవడికి అతడు బాలకుడు. అలాంటి బాలకుడు, అద్భుత బాలకుడు అంటే భగవంతుడు. తమద్భుతం బాలకమంబుజేక్షణం. ఎందుచేత భగవంతుడు అవతరిస్తున్నాడు? ఈ పృథ్వీ తల్లి మీద కృపా కటాక్షం పెట్టి ఆ పృథ్వీ తల్లి యొక్క బెంగని పరిహరించడానికి అవతరిస్తున్నాడు. అందుచేత అతనికి అంబుజేక్షణం అంటారు. అంబు అంటే నీళ్లు, అంబుజ నీళ్లుచే జన్మించిన భూతము అంటే పృథ్వీ. ఆకాశంతో వాయు పుట్టుతుంది, వాయుభూతంతో తేజోభూతం జన్మిస్తుంది, తేజోభూతంతో జలభూతం, ఆ జలభూతంతో పృథ్వీభూతం పుట్టుతుంది. అందుచేత అంబు అంటే నీళ్లు, అంబుజ అంటే జలభూతము చే పుట్టిన పృథ్వీభూతము. ఆ పృథ్వీభూతం మీద ఈ క్షణం కృపాదృష్టి ఎవడికి ఉందో ఆ భగవంతుడు అంబుజేక్షణుడు. తమద్భుతం బాలకం అంబుజేక్షణం. ఇంకొక మాట, తామర పూలు దళం వలె కండ్లు ఉన్నవాడు, అలాంటి నేత్రం కలిగినవాడు, సుందరమూర్తి అయిన ఆ భగవంతుడు అవతరించాడు. తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం కంజగదాద్యుధాయుధం. ఆ శత్రువులను సంహరించి భక్తులను రక్షించడానికి అవతరించానని చూపించడానికి శంఖచక్ర గదా పద్మములను ధరించాడు. శంఖం ఇది విజయధ్వని చేయడానికి, చక్రం అసురులను సంహరించడానికి, ఆ పద్మం విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, గదా కూడా అసురులను చంపడానికి.
ఆ అసురులను చంపి భక్తులకు ఐశ్వర్యాన్ని ఇచ్చి విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి కూడా శంఖం చాలా ముఖ్యమైనటువంటిది. సహమాన అని అంటారు దానికి ఉపనిషత్తు భాషలో. సహమాన అంటే శంఖం, మానం అంటే ప్రమాణం. ఆ ప్రమాణంతో వచ్చే జ్ఞానానికి అభిమాని దేవత అయిన శ్రీదేవి ఈ శంఖంలో ఉండి ఆ శంఖం కలిగిన ఆ భగవంతుణ్ణి మనం ఉపాసిస్తే ఆ భగవంతుని ఆజ్ఞ చేత శ్రీదేవి మనకు జ్ఞానం ఇస్తుంది. అలాంటి ఆ శంఖచక్ర పద్మములను ధరించిన ఆ భగవంతుడు అవతరించాడు. వసుదేవుడు అంటాడు, మహానుభావుడా నీవు నా కొడుకు కావు, విదితోసి భవాన్ సాక్షాత్ భగవాన్ ప్రకృతే పరః, కేవల అనుభవానంద స్వరూప సర్వబుద్ధిదృక్, జ్ఞానానంద స్వరూపుడివి నీవు. ఆ ప్రకృతి కంటే పెద్దవాడివి, ప్రకృతిని సృష్టించేవాడివి. ప్రకృతి అనాది అయినా ఆ ప్రకృతి చేత మహత్తత్వాన్ని, అహంకారతత్వాన్ని, పంచమహాభూతులను, ఈ ప్రపంచాన్ని, ప్రతి ఒక్క జీవులకు దేహములను నిర్మించి ఇచ్చే మహానుభావుడివి నీవు. నీవు నా కొడుకుడివి కావు అని ఆ వసుదేవుడు స్తోత్రిస్తాడు, స్తుతిస్తాడు. అంటారు వాదిరాజుల మహానుభావులు, ఎప్పుడు తల్లిదండ్రులే నా కొడుకుని ఒప్పుకోవడానికి సిద్ధులు లేరు, అలాంటి పరిస్థితిలో భగవంతుడు వసుదేవుడి కొడుకుని మీరెందుకంటున్నారు? శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవడు అంటే వసుదేవ దేవకి కొడుకు అని చెప్తారు కదా. కాదు, వారు ఒప్పుకోలేదు. ఈయన ఎవరి కొడుకు అని చెప్పడానికి నిజంగా అథారిటీ ఎవరు? తల్లిదండ్రులే కదా. అందరూ అంటారు వీరు ఫలానా ఆచార్యుల కొడుకు, ఫలానా ఏదో గృహస్థుల కొడుకు అని. వారు అథారిటీ కాదు, ఎవరు మాటను విని చెప్తారంతే. నిజంగా చెప్పడానికి అధికారులు ఎవరు? తల్లిదండ్రులు. వారే అంటున్నారు నా సంతానం కాదు, నా కొడుకు కాదు ఈయన అని. అలా చెప్పేటప్పుడు ఆ భగవంతుడు అనాది నిత్యుడైన సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని మీరు తెలుసుకోవాలి అని వాదిరాజ శ్రీపాదులు మహానుభావులు చెప్తారు. ఆవిడ కూడా స్తోత్రం చేస్తుంది. రూపం యత్తత్ ప్రాహురవ్యక్తమాత్యం బ్రహ్మజ్యోతిర్నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం. ఆవిడ అంటుంది, ఏ పరబ్రహ్ముడు సత్వరజస్తమో గుణములను లేనివాడో, అలాంటి గుణాతీతుడై ఉన్నాడో ఆ పరబ్రహ్ముడువే నీవు. నీకు వికారము లేదు, జన్మ మరణములు లేవు, నిర్వికారుడివి, అలాంటి సర్వోత్తముడివి నీవు అని ఆవిడ కూడా స్తోత్రం గావిస్తూ ఉంది. ఇలా ఇద్దరూ కూడా స్తోత్రం గావించిన తర్వాత ఆ భగవంతుడు పసిపిల్ల రూపాన్ని తీసుకొని ఆవిడ తొడ మీద వచ్చి పడుకున్నాడు. మరల నేను ఎవడుని అని చూపించడానికి ఇలా వచ్చాను, మీకు నేను ఇలాగే ఉండకుండా ఆ పసిపిల్ల రూపాన్ని తీసుకొని వస్తానని వచ్చాడు. చిన్ని కృష్ణుడై తొడ మీద పడుకున్నాడు. వసుదేవునికి ఆజ్ఞాపించినాడు, నన్ను ఇక్కడ పెట్టకు, ఆ నందగోకులానికి తీసుకువెళ్ళాలి, అక్కడ నన్ను పెట్టి అక్కడ అవతరించిన నా భార్య నిజంగా అయినా ఇప్పుడు చెల్లలై పుట్టిన ఆ దుర్గా ఆవిడని తీసుకొని నీవు రావాలి అని. సరేని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడైతే ఇక్కడ శ్రీకృష్ణుణ్ణి పోవాలి అని ఎప్పుడైతే ఈయన అనుకున్నాడో పోవడానికి వీలు లేదు కదా. కారాగారంలో పెట్టినారు, తలుపు వేసినారు, ఇనుప తలుపు తాళం వేసినారు, అందరూ రక్షిస్తూ ఉన్నారు. ఎలా పోవాలి వీరందరినీ దాటి? అలా ఆలోచించేటప్పుడు సాక్షాత్ మహాలక్ష్మి దుర్గాదేవి, తమో గుణానికి అభిమాని దేవత ఆవిడ. అలాంటి ఆ తమో గుణం యొక్క కార్యమే నిద్ర. తమో గుణానికి అభిమాని దేవత అయిన దుర్గావతారం ఎప్పుడు అయిందో ఆ దుర్గావతారం యశోద కడపున ఆయింది నందగోకులంలో మాత్రమే కాక వీరందరూ రక్షణ చేయడానికి చుట్టూ తిరుగుతూ ఉన్నారు కదా. వారందరి
మనస్సులో కూడా దుర్గావతారం అయిపోయింది, వారి ఇంద్రియాల్లో దుర్గావతారం అయిపోయింది. దుర్గావతారం అయ్యేది అంటే తమోగుణం యొక్క ప్రభావం, అంటే నిద్ర వచ్చేసింది అని అర్థం. దుర్గాదేవి ఎప్పుడైతే ఆ కడప యశోద కడపన పుట్టిందో అప్పుడే ఇక్కడ అందరికీ నిద్ర వచ్చేసింది. గాఢ నిద్రలో ఉన్నారు అందరూ రక్షకులు, ఎవరికీ తెలివి లేదు. ఆ తలుపు వేసినారు, ఆ తలుపులు తమంతకు తావే తీసిపోయినాయి. బయటికి వచ్చేసినాడు. వాదరాజులు అంటారు, కరస్థ దేవస్య కుతోంతరాయ. ఏ భగవంతుణ్ణి స్మరిస్తేనే మనకు విఘ్నాలు ఉండవో అలాంటి భగవంతుణ్ణి చేతలో పెట్టుకొని పోతున్నాడు మహానుభావుడు. కరస్థ దేవస్య కుతోంతరాయ. మన గురువులు మనకు చెప్పిన ఉపదేశం ఇదే. ఎప్పుడైతే తిరుకోయిలూరులో ఆశ్రమాన్ని ఇచ్చినారో గురువులు అనుగ్రహించి, అప్పుడన్నారు, ఏది చింతనం చేసే, విచారం చేసే, ఆలోచన చేసే అవసరం లేదు. ఎందుకంటే కరస్థ దేవస్య కుతోంతరాయ. ఎప్పుడైతే భగవంతుడు మన సేవని స్వీకరిస్తూ ఉన్నాడో, ఆ భగవంతుని అనుగ్రహం మన మీద ఉందో, ఏ దుఃఖము, ఏ విఘ్నము, ఏ ఇబ్బందులు రావు. దేవుడు చూసుకుంటాడు. ఆ భగవంతుణ్ణి సేవించాలి, పాఠ ప్రవచనం చేయాలి. ఇదే మనం చేసే సత్కర్మం. మిగతా దాన్ని ఆ భగవంతుడు చూసుకుంటాడు, మనం ఆలోచించకూడదు అనే దాన్ని ఉపదేశించినారు మహానుభావులు, గురువులు. కరస్థ దేవస్య కుతోంతరాయ. తలుపు తీసుకున్నాయి, బయటికి వచ్చాడు. వర్షం వస్తూ ఉంది, పుష్పవృష్టిగా వస్తూ ఉంది, అంతే. అయినా ఆ భగవంతుని సేవ కొరకని మహానుభావుడైన ఆ శేషదేవుడు వచ్చి ఛత్రగా పైకి ఉన్నాడు. శ్రీకృష్ణుని తీసుకువస్తే యమునా నది, శ్రావణ మాసం, మహాప్రవాహం, వర్షాకాలం. అలాంటి మహాప్రవాహం ఉన్నప్పుడు ఆ భగవంతుడు దగ్గరకు వస్తే ఆ యమునాదేవి తనే దారి ఇచ్చేసింది. రామావతారమునందు రామదేవుడు వచ్చేటప్పుడు సముద్రరాజు ఎప్పుడైతే దారి ఇవ్వలేదో ఆ రామదేవుడు సంక్రుద్ధుడై విల్లంబులను తీసుకొని శిక్షించాలి అని వెళ్ళినప్పుడు భయపడి శరణాగతుడై తర్వాత దారిని ఇచ్చినాడు. ఆ వార్త తెలుసు యమునకు. మరలా ఆ ప్రసంగం రాకూడదు. భర్తకు వచ్చిన ఆ ప్రసంగం నాకు రాకూడదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కసారి చెప్పే అవసరం లేదు. మాట్లాడేటప్పుడు మాట్లాడకు అని చెప్తారు ప్రవచనంలో. ఆయనకి చెప్తే అందరూ అర్థం చేసుకోవాలి, మనం కూడా మాట్లాడకూడదు అని ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు కదా. మా ఇంట్లో మా భర్తకు ఈ పరిస్థితి వచ్చేసింది ఒకసారి, మరొక్కసారి ఆ ప్రసంగం నాకు రాకూడదని తనే తెలుసుకొని దారి ఇచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి స్వాగతం చేసింది యమునా తల్లి. ఆ యమున నదిని సునాయాసంగా దాటి అక్కడ వచ్చేసినాడు నందగోకులంలో. ఆవిడకు తెలియదు, యశోద దుర్గాదేవికి జన్మాన్ని ఇచ్చింది, కానీ పుట్టిన ఆ పిల్ల పుట్టిందా, పిల్లాడు పుట్టినాడా తెలియదు. ఆడపిల్లనా మగపిల్లనా రెండూ తెలియదు. నిద్రయ నతల్లింగం పరిశ్రాంత నిద్రయాపగత స్మృతి. చాలా నిద్ర వచ్చేసింది. దుర్గాదేవియే నిద్రారూపంలో ఆవిడకు విశేషంగా ఆవరణం చేసింది అనుకోవాలి. ఆవిడకు తెలియదు. ఈయన శ్రీకృష్ణ పరమాత్మని అక్కడ పెట్టినాడు, దుర్గాదేవిని తీసుకున్నాడు, అదే దారిలో మరల వచ్చేసినాడు. ఎవరికీ తెలియదు. లోపల వచ్చాడు, కారాగారంలో ప్రవేశించాడు. తలుపు వేసుకున్నాయి తమంతకు తామే. మరల తాళం వేసేసింది. బంధనమైపోయింది కారాగారంలో. మరల ఇతని చేతులకు బంధనాలు వచ్చేసినాయి. అక్కడ కూర్చున్నాడు. ఆ దుర్గాదేవిని దేవకికి ఇస్తాడు. చూడండి, దీని వలన మనకే సందేశం దొరుకుతుంది అంటే, ఎప్పుడైతే భగవంతుణ్ణి చేతలో పెట్టుకున్నాడో అప్పుడు తాళాలు విరిగిపోయినాయి.
మరల ఈ దుర్గాదేవి అంటే సంపత్తు యొక్క అభిమాని దేవత కదా. సంపత్తు, డబ్బులు ఇవన్నీ కావాలని ఎప్పుడైతే సంసారంలో ఆసక్తుడై ఆ సంపత్తును చేతిలో తీసుకుంటాడో అప్పుడు బంధనం అయిపోతుంది. దేవుణ్ణి చేతిలో వేసుకుంటే ముక్తుడైపోతాడు అనే దాన్ని ఈ కథతో మనం తీసుకోవచ్చు. అంటే దుర్గాదేవిని పెట్టుకుంటే బంధనమని కాదు, దుర్గాదేవిచే అభిమన్యమానమైన సంపత్తు మీద మనకు ఎక్కువ ఆసక్తి ఉంటే, కోరిక ఉంటే బంధనమవుతుంది అని భావం అంతే. దుర్గాదేవి మనకు ముక్తిని ఇవ్వడానికి కూడా సిద్ధముంది. దైవీహ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఆ భగవంతునికి శరణమైతే అవశ్యంగా ఈ దుర్గాదేవియే మనకు మోక్షం కూడా ఇస్తుంది, ఆ బంధనాన్ని పెకలించి వేస్తుంది అనే దాన్ని కూడా శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాడు. అందుచేత ఆ దుర్గాదేవిని పెట్టుకొని వచ్చాడు. తర్వాత ఆ దుర్గాదేవి ఎప్పుడైతే వచ్చి ఏడ్చింది, ఆవిడ ఏడుపు లేదు ఆవిడకు, అయినా ఏడ్చినట్టు నాటకం చేసింది. ఎప్పుడైతే ఆ దుర్గాదేవి యొక్క ధ్వనిని విన్నారో అందరూ లేచారు, అందరికీ తెలివి అయింది. కంసుడికి వెళ్ళి చెప్పినారు, వచ్చేసినాడు కంసుడు. అందరినీ చేసినట్టు ఈవిడని కూడా తీసుకోవాలి అని వస్తే చాలా ఏడుస్తూ చెప్తుంది దేవకి, 6 మందిని చంపేసినాము, 7వది గర్భపాతం అయిపోయింది, నాకు ఒక్క పిల్ల కూడా లేదు ఆట్లాడించడానికి, పోషించడానికి, లాలించడానికి. ఈవిడ నీ కోడలు, నీకేం చేస్తుందిరా? మగవారైతే నిన్ను చంపవచ్చు, ఆడపిల్ల నీ కోడలు, ఈవిడ నీకేం చేస్తుంది? 8వ గర్భం ఉండొచ్చు కానీ మగపిల్ల పుట్టలేదు కదా. ఆకాశవాణి అబద్ధమైపోయింది. ఆడపిల్ల పుట్టినప్పుడు నీకే భయం లేదు, ఎందుకు చంపేస్తావు? ఆయన నాడు అదన్నీ నేను వినను. 8వ గర్భంతో మరణమని చెప్తే ఆడపిల్ల ఉండని మగపిల్ల ఉండని ఏమున్నా ఎలా మరణం వస్తుందో ఎవరికి తెలుసు? ఈ ఆడపిల్ల వలనే నాకు మరణం రావచ్చు, నేను సంహరిస్తారని తీసుకొని మంచిగా తిప్పి రాయబండ మీద అందరినీ కొట్టినట్టు కొట్టి సంహరించాలి అనుకున్నాడు. ఆ చేతు విప్పుకొని పైకి ఎగిరింది. అష్టభుజాలను తీసుకొని మహారూపంతో కనిపించి ఆవిడ అంటుంది, మూర్ఖుడా, నీకు చంపేవాడు వేరే చోట పెరుగుతూ ఉన్నాడు, వ్యర్థంగా నీవు ఇక్కడ ప్రయత్నిస్తున్నావు. మరణం పరిహరించుకుంటున్నానని చాలా పూనిక చేస్తున్నాడు కానీ నీ మృత్యుదేవత వేరే చోట పెరుగుతూ ఉంది. ఈ అందరినీ చంపి నీకే లాభము కాలేదు అని చెప్పేసి అదృశ్యమైపోయింది. దుర్గా, భద్రకాళి, మాధవి, నారాయణి, ఈశాన, అంబిక, శారద, వైష్ణవి మొదలైనటువంటి పేర్లతో పిలువబడేటటువంటి ఆ మహారూపం కలిగిన ఆ భద్రకాళి, మహాకాళి, దుర్గా ఆవిడ వింధ్యాచలంలో ఆ వింధ్య పర్వతం మీద భక్తులతో భజింపబడుతూ ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ గంగా తీరమునందు ఉంది ఆ దుర్గాదేవి. భక్తులందరూ అక్కడ విశేషంగా పూజ చేస్తారు. ఈరోజు విశేషంగా ఈ వారం దుర్గా వారం, అలాంటి విశేషమైనటువంటి ఆ దుర్గాదేవి యొక్క ప్రాదుర్భావం అయింది. ఆ దుర్గాదేవి అందరినీ అనుగ్రహించి ఆ కంసునికి భయపరిచి అదృశ్యమైపోయింది. తరువాత ఎవరికీ కనిపించకుండా దేవకికి మాత్రమే కనిపించేటట్టు ఒక చిన్న పసిపిల్లగా, ఆడపిల్లగా ఆవిడ తొడ మీద దుర్గాదేవి వచ్చి కూర్చున్నది. ఎవరికి కనిపించలేదు, ఆవిడకు మాత్రమే తెలిసేటట్టు ఆ దుర్గాదేవి ఉంది అనేదాన్ని కూడా చెప్తారు. ఇలా ఆ దుర్గాదేవి యొక్క అవతారం శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అవతారం అయింది. ఇక్కడ అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. నందగోకులంలో మగ పిల్లాడు పుట్టాడని చాలా సంతోషంతో ఆయన
వేలాది ఆవులను దారమిచ్చాడు నందుడు. అందరూ స్త్రీలు పురుషులు ఆట్లాడుతున్నారు. నందగ్రహమునందు మాత్రమే సంతోష వాతావరణం లేదు. సమగ్రమైనటువంటి గోకులమునందు ఉన్న ప్రతి ఒక్క ప్రజల గ్రహాల్లో కూడా సంతోష వాతావరణం. వారి ఇంట్లోనే ఏదో ఒక పుత్రోత్సవం అయింది అంటే అలాంటి సంతోషము, అలాంటి సంతోషం అందరికీ కలిగింది. అంత ప్రేమం ఆ నంద యశోద మీద అందరికీ కూడా విశేషమైనటువంటి సంతోషంతో అందరూ కూడా పాలు పెరుగు వెన్న చల్లుకుంటున్నారు పరస్పరం ఒకరి మీద ఒకరు. అలాంటి మహోత్సవం జరిగింది. యథేచ్ఛ పసుపు నూనె నీళ్ళు పాలు ఇవన్నీ ఎరుచుకుంటూ చల్లుకుంటూ వారందరూ కూడా సంతోషంతో ఆ ఉత్సవాన్ని అక్కడ విశేషంగా నడిపించారు. ఇలాంటి ఉత్సవం వైభవం నందగోకులంలో జరిగింది. ఇక్కడ కూడా దుర్గాదేవి సంతోషంతో ఉంది అనే మాట చెప్తారు. శ్రీకృష్ణార్పణమస్తు. జై జై రామ హరే జై జై కృష్ణ హరే రామ రామ హరే రామ కృష్ణ హరే జై జై రామ హరే జై జై కృష్ణ హరే రామ రామ హరే రామ కృష్ణ హరే జై జై రామ హరే జై జై కృష్ణ హరే రామ రామ హరే రామ కృష్ణ హరే జై జై రామ హరే జై జై కృష్ణ హరే రామ రామ హరే రామ కృష్ణ హరే శ్రీ మూల రామ భగవాన్ की श्री दिग्विजय राम भगवान की श्री वेदव्यास भगवान की श्री गोपाल कृष्ण भगवान की श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य की श्री शुक महर्षि की श्री नारद महर्षि की